సెలబ్రిటీస్ ఫేమ్ రాగానే చాలామంది డ్రగ్స్. సింగర్ మంగ్లీ తన బర్త్డే సెలబ్రేషన్లో కుటుంబ సభ్యుల మధ్యన చేసుకున్న సెలబ్రేషన్లో మరి గంజాయి దొరికిందని చెప్పేసి మంగ్లీ గారు దొరికారు. అసలు దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు? మంగ్లీ అనే అమ్మాయి ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత ఇలాంటి చెత్త పార్టీలు ఇచ్చి పబ్లిక్లో గబ్బు కావడం అనేది రెడీ హ్యాండెడ్గా దొరికింది. దొరికిన తర్వాత వీడియో చేసి నేను చేయలేదు. లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్కి లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. పర్మిషన్ తీసుకోవడం తెలియదు అని మాట్లాడుకుంటే మరి హుక్క పైప్స్ హుక్కది మనకు చూసాం, హుక్క పాట అవన్నీ అక్కడే ఉన్నాయి కదా, క్లియర్గా కనబడుతున్నాయి వీడియోలు అవన్నీ. మరి హుక్క సేవించడం తీసుకోవడం తప్పు కదండి. తప్పు. అన్ని అక్కడ చేసే పనులన్నీ కూడా ఇల్లీగల్ వ్యవహారాలు. ఇవాళ రేపు ఆడపిల్లలు ఏమనుకుంటారా, మంగ్లీ పార్టీ ఇస్తుంది, మంగ్లీ తాగుతుంది, నేను తాగితే తప్పేంటి? నమస్తే, నేను సిరి గొడుగు. ఇప్పుడున్న కాలంలో చూసుకున్నట్టయితే సెలబ్రిటీస్ ఫేమ్ రాగానే చాలామంది డ్రగ్స్ ఏదైతే ఉందో దానికి మరి అలవాటు పడుతున్నారా, లేకపోతే వాళ్ళ పార్టీలల్లో అవి ఎట్లా వస్తున్నాయేమో తెలియదు, కానీ వాళ్ళు చేసుకునే పార్టీలల్లో మాత్రం ఖచ్చితంగా డ్రగ్స్ అయితే కనబడుతున్నాయి. పోలీసులు రైడ్ చేసినప్పుడు కూడా దొరకడం అయితే జరుగుతున్నాయి. గతంలో ఎంతోమంది కూడా దొరికిండ్రు, మనం చూసినాం. ఇప్పుడు మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ ఏంటంటే సింగర్ మంగ్లీ తన బర్త్డే సెలబ్రేషన్లో కుటుంబ సభ్యుల మధ్యన చేసుకున్న సెలబ్రేషన్లో మరి గంజాయి దొరికిందని చెప్పేసి ఆమె చెప్తుంది. ఆమెకి ఎట్లాంటివి తెలియదంట, పర్మిషన్లు తీసుకోవాలి ఏంది తెలియదట, కానీ పార్టీల ప్రచారాలకు మాత్రం ఆమె పోతుంది. సో మరి దీని మీద స్పందించడానికి మరి మంగ్లీ ఎందుకు ఇట్లాంటివి చేసింది, మళ్ళీ తన వీడియో ఎందుకు ఇట్లాంటిది ఒక వీడియో కూడా రిలీజ్ చేసిందని మనకి తెలియజేయడానికి సోషల్ యాక్టివిస్ట్ మనోజ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే సిరి. మేడం, ఇప్పుడు చూస్తున్నట్టయితే చాలామంది సెలబ్రిటీ ఫేమ్ రాగానే వాళ్ళు పార్టీలు చేసుకోవడం, ఆ పార్టీలలో డ్రగ్స్ దొరకడం, ఇవన్నీ ఏంటంటే ఒక రూల్ లాగా అయిపోయింది. ఈ స్థాయి నుంచి రావడం, కొంచెం స్థాయి పెరగంగానే ఖచ్చితంగా వాళ్ళు పార్టీలు చేసుకుంటున్నాం. ఇట్లా ప్రతి ఒక్కరిని మనం ఒక 2-3 మంత్స్కి ఒక్కరైనా ఖచ్చితంగా మనకు దొరుకుతున్నారు పోలీస్ రైళ్లలో. ఇప్పుడు మంగ్లీ గారు దొరికారు. అసలు దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు? మంగ్లీ అనే అమ్మాయి చాలా తక్కువ స్థాయి నుంచి సింగర్గా ఎదిగి ఒక దళిత కుటుంబానికి చెందిన అమ్మాయి అయి ఉండి ఇంత మంచి స్థాయికి ఎదిగినటువంటి అమ్మాయి ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత ఇలాంటి చెత్త పార్టీలు ఇచ్చి పబ్లిక్లో గబ్బు కావడం అనేది ఏ మాత్రం హర్షించదగే విషయం కాదు. మేము పార్టీ చేసుకున్నాము, మా ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నాము అంటే ఫ్యామిలీ మెంబర్స్ కళ్ళు కప్పడానికి ఎంత టైం పడుతుంది? ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు పేరుకి. ఈ జరిగేదంతా ఇంకో చోట జరుగుతూ ఉంటుంది, లోపలే జరుగుతుంటుంది. వాళ్ళు ఏం ప్రతిదీ చూడలేరు కదా, ఫ్యామిలీని అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడికి రైడ్కి వచ్చిన వాళ్ళు కానీ పట్టుకున్న వాళ్ళు ఏమి అంత పిచ్చివాళ్ళు అయితే కాదు కదా. రెడీ హ్యాండెడ్గా దొరికింది. దొరికిన తర్వాత వీడియో చేసి నేను చేయలేదు, పర్మిషన్ తీసుకోవాలని నాకు తెలియదు అనేటువంటి అమాయకత్వమైనటువంటి మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నువ్వు పార్టీ ఇవ్వు, నీ బర్త్డే సందర్భంగా గ్రాండ్గా నీ ఫ్యామిలీ మెంబర్స్ని ఒక మంచి 5 స్టార్ హోటల్లో మంచి డిన్నర్ అరేంజ్ చెయ్యి, నీకు కావాల్సిన వాళ్ళని పిలుచుకో, తినపెట్టు, తాగపెట్టు. కాదు, తాగడం కూడా నేను తప్పు అనట్లేదు. ఇంకా విదేశీ మద్యాలు తెప్పించడం అంటే ఇట్ షోస్ అంటే ఆమె యొక్క గొప్పతనం, అంటే నేను ఒక పెద్ద సెలబ్రిటీని అని నిరూపించుకోవడం కోసము విదేశీ మద్యాలు. అంటే కొంతమందిని ఇంప్రెస్ చేయాలంటే, కొంతమంది పెద్దల్ని పిలవాలి అంటే కొంచెం విదేశీ నుంచే తెప్పించాలేమో, మరి తెప్పించుకుంది. దాంతోపాటు ఈ యొక్క గంజాయి, డ్రగ్స్ అనేటువంటివి అసలు ఇవాళ రేపు ఎంతో పబ్లిసిటీ బయట జరుగుతుంది. డ్రగ్స్ హానికరము, లివర్ని పాడు చేస్తాయి, అది తీసుకోమాకండి అని రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. ఇదివరకు రోజుల్లో కూడా, ఈ మధ్యకాలంలో కూడా మన సీఎం గారు కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా స్ట్రిక్ట్గా దాన్ని బ్యాన్ చేయించడం జరిగింది. చాలా అప్పుడు రేవ్ పార్టీ జరిగినప్పుడు, హేమ ఐడెంటిఫై అయినప్పుడు, ఆ రేవ్ పార్టీ గురించి తెలిసినప్పుడు కూడా ఆయన చాలా సీరియస్ యాక్షన్ తీసుకొని దాన్ని చాలా వరకు ఈ మధ్య కొంచెం తగ్గిందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే లైమ్లోకి ఎక్కువ కేసులు రావట్లేదంటే లోపాయకారిగా దాని గురించి యాక్షన్ తీసుకోవడం జరిగింది, దాన్ని కొంచెం నిరోధించారు అనేటువంటి తరుణంలో నువ్వు ఒక మంచి సెలబ్రిటీ అయ్యుండి నేము ఫేము అన్నీ వచ్చిన తరుణంలో ఇలాంటి పార్టీలు ఇచ్చి దాంట్లో డ్రగ్స్ తీసుకుని వచ్చి రెడ్ హ్యాండెడ్గా దొరికి
ఇవాళ నేను అలాంటివి చేయలేదు, ఇలాంటివి తీసుకోలేదు, మేము జస్ట్ ప్యూర్గా మేము ఓన్లీ డిన్నర్ పార్టీ ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకున్నాము, ఏదో కొంచెం లైట్గా మందు తెచ్చుకున్నామంటే, ఇప్పుడు మాంసం తింటున్నావు అని మెళ్ళ వేసుకొని తిరగలేం కదా. నువ్వు డ్రగ్స్ తీసుకుంటున్నావు అంటే అని పబ్లిక్ నీతో పాటు ఎంతమందిని నువ్వు ఇన్వాల్వ్ చేసావు, ఇప్పుడు వాళ్ళందరి భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు అందరికీ ఇప్పుడు మనం ఉన్నాము, ఎవరన్నా 10 మందిని పిలిచి వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళు దొరికారనుకోండి, ఇప్పుడు వాళ్ళందరి జీవితాలు కూడా నాశనమే కదా. వాళ్ళ ఆరోగ్యాలు నాశనం, వాళ్ళకి అలవాటు చేసినట్టు అవుతుంది, లేకపోతే వాళ్ళకి అలవాటు ఉంటే దాన్ని ఎంకరేజ్మెంట్ చేసినట్టు అవుతుంది. సో ఇప్పుడు ఏమంటుంది అంటే, నాకు ఒకటి ఈ సౌండ్ సిస్టమ్కి పర్మిషన్ తీసుకోవాలని తెలియదు, అండ్ అక్కడ ఫారెన్ లిక్కరే లేదని చెప్తుంది. అండ్ కాకపోతే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆమె ఇంకొకటి కూడా చెప్పింది, మా అమ్మ నాన్న సమక్షంలో నేను అట్లా అంటే పనులు చేయను, నేను ఒకరికి ఇన్స్పిరేషన్గా ఉండాలనుకుంటున్నాను కానీ ఇట్లాంటివి చేయనని చెప్పి. ఇన్స్పిరేషన్గా ఉండాలనుకుంటే చాలా పనులు చేయొచ్చు అమ్మ. చారిటీ చేయొచ్చు, అనాథ శరణాలయాలకు వెళ్ళొచ్చు, ఆర్ఫనేజెస్కి వెళ్ళొచ్చు. వాళ్ళని మనకున్న దాంట్లో 10 రూపాయలు ఉంటే 1 రూపాయి వాళ్ళకి పెట్టడం తప్పు కాదు కదా. మంచిగా సంపాదించావు, మంచి పేరు వచ్చింది, మంచి డబ్బు సంపాదిస్తున్నావు బాగానే, ఇలాంటి పార్టీలు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నువ్వు పబ్లిసిటీ చేసుకోవాలంటే ఆల్రెడీ నీకు మంచి నేమ్ ఉంది, కానీ ఇలాంటి పార్టీలు ఇచ్చిన తర్వాత నీ పేరేమైపోతుంది, నీకున్నటువంటి ఒక మంచి నేము పబ్లిక్లో అదంతా ఏమైపోతుంది. ఇప్పుడు నువ్వు ఇలాంటి అలవాట్లను ప్రేరేపిస్తున్నావు ఒక ఆడపిల్ల అయ్యింది అంటే, రేపొద్దున నువ్వేం ఏం చెప్తున్నావు సమాజానికి? ఎందుకంటే మామూలు వ్యక్తులు తీసుకుంటే అదంతా పబ్లిసిటీ కాదు. ఇప్పుడు 4 గోడల మధ్య దీన్ని తీసుకుని ఎంకరేజ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, దాని గురించి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోలేము. కానీ యు ఆర్ వన్ ఆఫ్ ద గ్రేట్ సెలబ్రిటీ ఇన్ ద సొసైటీ. అందరూ నీ పేరు ఈరోజు నువ్వు మంగ్లీ అంటే తెలియని వాళ్ళు లేరు. ఒకప్పుడు నువ్వు వైఎస్ఆర్సీపీతో కూడా కలిసి ప్రయాణం చేసావు, వాళ్ళకి పబ్లిసిటీ చేయడం, ఒక క్యాన్వాసింగ్కి నువ్వు హెల్ప్ చేసావు. నువ్వు కూడా ఒక 10 మందిలో నీకు ఒక మంచి పేరు ఉంది. అలాంటప్పుడు నువ్వు ఇలాంటి పార్టీలు చేసి ఆ పార్టీలను అందరికి పిలిచి ఎవరిని ఇంప్రెస్ చేయడానికి? నీకంటూ ఒక ఐడెంటిటీ ఉంది కదా, ఇంకా ఏం చేయాలని ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు కదా. అంటే ఇక్కడ సరే తనకి పర్మిషన్ తీసుకోవడం తెలియదు అని మాట్లాడుకుంటే, మరి హుక్క పైప్స్ హుక్కది మనకు చూసాం, హుక్క పాట అవన్నీ అక్కడే ఉన్నాయి కదా, క్లియర్గా కనబడుతున్నాయి వీడియోలు అవన్నీ. మరి హుక్క సేవించడం తీసుకోవడం తప్పు కదా? తెలియదు. తప్పు. అన్ని అక్కడ చేసే పనులన్నీ కూడా ఇల్లీగల్ వ్యవహారాలే. అవన్నీ చేయకూడదని తెలియకుండానే నువ్వు ఈ పార్టీ చేసావా? నీకు అన్నీ తెలిసే చేసావు. ఎందుకంటే ఎవరో అండ ఉంది నీకు, ఏదో సపోర్ట్ లేకపోతే నువ్వు ఇలా చేయవు. ఎందుకంటే పర్మిషన్ తీసుకోవాలని తెలియకపోవడం ఏంటి? ఇప్పుడు 10 మందిలో మన ఇంట్లో ఒక పెద్ద మైక్ పెట్టాలంటే, నీ ఇంటి ముందు ఒక మైక్ పెట్టుకోవాలంటే ఖచ్చితంగా మనం పబ్లిక్లో పెట్టాలంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సిందే. మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు అక్కడ. సో ఎక్కడో ఒక మారుమూల ఒక పెద్ద లోపలిగా ఉన్న సౌండ్ బయటికి రానంత ఏరియాలో ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకుంటే సరే, కానీ నువ్వు పెద్దగా పాటలు పెట్టేసి పెద్ద పెద్ద సౌండ్లు పెట్టేసి అల్లరితో కూడిన ఆటపాటలు అవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు పబ్లిక్కి అభ్యంతరకరంగా ఉంటుంది డెఫినెట్గా. అలాంటప్పుడు నువ్వు పర్మిషన్ తీసుకోవాల్సిందే. అంటే మనం ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారో ఆ తర్వాత కూడా చూసుకున్నట్టయితే కేటీఆర్ ఫ్యామిలీ కూడా ఒక ఫామ్ హౌస్లో వాళ్ళు ఏదో ఫంక్షన్ చేసుకుంటుంటే అక్కడ కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకోలేని వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకున్నారు కదా. ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకున్నారు కదా. అది ఎందుకు తెలియలేదు? అంత పెద్ద వాళ్ళ మీద మీరు తెలుసు అంటే ఏం చేస్తారులే, నేను ఒక పెద్ద సెలబ్రిటీని, ఈ అహంకారమే తగ్గించుకోవాలి. మా సెలబ్రిటీస్ ఎవరైనా కూడా అనుకుంటారు మేము ఏం చేసినా మేము అంటారు పిల్లి పాలు తాగుతా మమ్మల్ని ఎవరు చూడరు అనుకుంటుంది. ఎందుకంటే అందరి కళ్ళు వాళ్ళ మీదే ఉంటాయి. నలుగురికి వాళ్ళు ఒక మంచి సందేశాన్ని అందించాల్సినటువంటి స్టేజ్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ. ఎందుకంటే ఆల్రెడీ మీరు సినిమాల్లో చేస్తున్నవన్నీ ఇక్కడ బయట చేస్తానంటే కుదరదు కదా. మనం మామూలు మనుషులుగా జీవించాలి బయట. అంతేగాని నేను సినిమాల్లో నేను ఫేమ్ అయ్యాను, లేకపోతే నేను ఒక పెద్ద సింగర్ని అయిపోయినాను, నేను పెద్ద ఒక తోపు అనుకొని నేను ఏం చేసినా నడుస్తుంది, నన్నెవరు అడుగుతారులే అనుకుంటే అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. నీ మీద అంటే సెలబ్రిటీల మీదే అందరి కళ్ళు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తే అది ఫాలో అవుతారు. ఇవాళ రేపు ఆడపిల్లలు ఏమనుకుంటారు, ఆ మంగ్లీ పార్టీ ఇస్తుంది, మంగ్లీ తాగుతుంది, నేను తాగితే తప్పేంటి? ఇలాంటి ఆలోచన విధానము అందరికీ వచ్చే అవకాశం ఉంది. పైగా నువ్వు తప్పు చేస్తున్నావు. నువ్వు తీసుకోవడమే కాకుండా మళ్ళీ వేరే వాళ్ళని కూడా నువ్వు ఇన్వాల్వ్ చేసి వాళ్ళని కూడా నువ్వు తప్పుదోవలు పట్టిస్తున్నావు. పైగా నాకు తెలీదు పర్మిషన్ తీసుకోవడం అనేది, అలా చిన్న చిన్న మాటలు అలాంటివి వినడానికి బాగాలేదు. ఎందుకంటే నువ్వు ఇంత స్థాయికి వచ్చిన తర్వాత నీకు పర్మిషన్ తీసుకోవాలని తెలియకపోవడం ఏంటి? ఏదో ఒక ధైర్యాన్ని నువ్వు కూడగట్టుకొని చెప్పి ఇలాంటి పనులు చేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. ఎవరిని కూడా క్షమించేది చట్టం ఎవరిని క్షమించదమ్మా. ఎందుకంటే సీఎం గారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఈ విషయంలో. ఎవరికైనా న్యాయం ఒకటిగానే ఉండాలి. రేపు పొద్దున మంగ్లీ మీద చర్యలు తీసుకోలేదనుకోండి, ఇంకొకళ్ళు ఇలాగే చేసి మాకు తెలియదు ఇలా చేయొచ్చో లేదో తెలీదు
అందుకనే మేము చేసామనేటువంటి అవకాశం ఉంది కాబట్టి చట్టం అంటే ఇప్పుడున్న ప్రభుత్వం మరి ఈమె సింగర్ ఇప్పుడు సెలబ్రిటీ కాబట్టి మామూలుగా ఏమంటారంటే సెలబ్రిటీస్కి అంటే డబ్బున్న వాళ్ళకి ఏంటంటే చట్టం చుట్టమైపోతుందని అంటారు. కానీ మరి ఇప్పుడు ఈ విషయంలో మరి సీఎం గారు ఈ విషయంలో ఎట్టి పరిస్థితులు ఆయన ఉపేక్షించరు. ఆయన చట్టం విషయం అందరికీ ఒకేలాగా వర్తింపజేస్తారని నా నమ్మకం. ఎందుకంటే నేను ఇప్పటివరకు చూసినవి అన్నీ కూడాను ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు. అదే స్ట్రిక్ట్నెస్ ఈ విషయంలో కూడా ఉంటుంది. మంగ్లీకి ఖచ్చితంగా తప్పు చేసి ఉంటే మాత్రం చేయలేదు అని నేను అనను, చేసింది కాబట్టి చేసి ఉంటే ఖచ్చితంగా అమ్మాయికి శిక్ష పడుతుంది. సో ఇలా ఎంకరేజ్ చేయడం కూడా తప్పు కాబట్టి సమాజానికి మనము ఏదైనా మనం సందేశాత్మకంగా చేసే విధంగా ఉండాలి. ఏదైనా ఒక పని చేస్తే ఒక సందేశాన్ని ఒక మంచి మెసేజ్ని పాస్ ఆన్ చేయాలి. ఇలాంటి చెడు మెసేజ్ని మనం పాస్ ఆన్ చేయకూడదు. అందులో లైవ్ అక్కడ ఉన్న వాళ్ళకి కొంతమంది టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తే అది ఎక్కడో 9 మందికో ఎవరికో పాజిటివ్ వచ్చింది. అది ఎప్పుడో తీసుకున్న వాళ్ళు ఎప్పుడో తీసుకుంటే ఇప్పుడు రాదు. యాక్చువల్గా అప్పుడు తీసుకుంటేనే అప్పుడు వస్తుంది. సో వాళ్ళు తీసుకోకుండా ఉంటే ఆ పాజిటివ్ అనేది రాదు. అదంతా ఎవరికి చెప్తారు? అవన్నీ ఏదో అంటారు చూడండి, మసిపూసి మారేడికాయ చేయాలని చూస్తే కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో తీసుకున్న వాళ్ళు ఎవరో ఎంతమంది ఉన్నారు, దాదాపు 9 నుంచి 10 మంది అంటున్నారు. మరి ఆ 10 మందికి పాజిటివ్ వచ్చిందని తెలుస్తోంది. సో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కూడా శిక్షార్హులు. దానికి పునాది వేసినటువంటి వ్యక్తులు కూడా కఠినమైన శిక్షకి పాత్రలు. అంటే ఈ సందర్భంగా మీరు యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి ఇట్లాంటి సంఘటనలన్నీ చూస్తున్నారు, ఎందుకంటే టీన్స్ అంటేనే ప్రతిదానికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో మరి వాళ్ళకి మీరేం చెప్పాలి? ఒకలాంటి మాయాలోకంలో విహరించాలని కోరుకుంటున్నారమ్మా జనం. అంటే తక్కువ డబ్బుతో, అంటే ఎట్లా అంటే తక్కువ డబ్బు అనే కన్నా ఎలాన్నా ఉండని నేను ఒక మనిషిని, నాకున్న సమస్యలు ఇలా ఉన్నాయి, నేను ఏదో ఒక రకంగా రిలాక్స్ అవ్వాలి. అవి ఎలా రిలాక్స్ అవ్వాలి? మెయిన్ డ్రగ్స్, డ్రింక్ అయిపోయింది. డ్రింక్ కూడా బాడీకి సరిపోవటంలా. సో ఏదో ఒక మత్తులో విహరించాలి. ఈ ప్రపంచాన్ని ద్వేషించే రకం అనమాట. అంటే ఈ ప్రపంచంలో నాకు ఎవరూ లేరు, నేను ఒంటరి వాణ్ణి, లేకపోతే నేను ఒంటరి దాన్ని, నా బతుకు ఇలా ఉంది, సో నేను ఏదో తాగి ఆ మైకంలో కాసేపు విహరించాలి, ఆ మత్తులో నేను విహరించాలి. ఎందుకంటే ఇతరులతో లైఫ్ పంచుకోవడానికి కొంతమంది ఇష్టపడరు. వాళ్ళు ఓన్గా వాళ్ళు హ్యాపీగా ఉండడానికి ఏం చేయాలనేటువంటి ఒక దురాలోచనలలో ఇదొక ఆలోచన అనమాట. ఆ డ్రగ్స్ తీసుకొని వాటికి బానిస అయిపోవటం. మీరు చూడండి, నేను ఇట్లా అందరినీ అనట్లేదు, కొంతమంది డాక్టర్స్ వర్క్ ప్రెజర్స్ వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే అసలు నిమిషం కూడా ఖాళీ ఉండదు. ఫ్యామిలీ లైఫ్కి టైం ఇవ్వడానికి ఉండదు వాళ్ళకి. వాళ్ళ జీవితం ఎక్కువ సమయం అంతా కూడా హాస్పిటల్స్లోనే ఉండిపోతుంటారు. అలాంటి వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ఈ మధ్య కూడా ఒక అమ్మాయిది కేసు కూడా బయటకు వచ్చింది. డాక్టర్, ఆమె పేరు నాకు చెప్పడం కూడా ఇష్టం లేదు. ఆమె కూడా డ్రగ్స్కి దాదాపు 70-80 లక్షల రూపాయల ఆ డ్రగ్స్ ఆమె కొన్నట్టుగా మనకి క్లూ వచ్చింది. మనం అమౌంట్ అంటే కాదు, ఎంతైనా సరే కొనిందా అనేది వాస్తవం. సో ఊరికే ఒక కొనకపోతే మనం అంత పెద్ద ఇష్యూగా దాని గురించి మనం చెప్పుకునే వాళ్ళం కాదు ఈరోజు. సో అలా డాక్టర్స్ ఏం చేస్తారు, డాక్టర్స్ అనే కాదు చాలామంది ఈ టెన్షను సంపాదించాలి, బాగా సంపాదించాలి. ఆ కష్టపడే కష్టంలో వాళ్ళకి రిలాక్సేషన్ అంటే లైఫ్ ఏంటి, ఎంజాయ్ చేద్దాము ఫ్యామిలీతో అంటే టైం ఉండదు, పెళ్లి చేసుకోవడానికి టైం ఉండదు. అలాంటి సందర్భాల్లో ఈ డ్రగ్స్కి బానిసయ్యి ఈజీ వే, ఎవరితో లింక్ ఉండదు, మనుషులతో లింక్ ఉండదు, ఆ డబ్బులు ఇస్తే దొరుకుతుంది, తెచ్చుకోవచ్చు, ఎంత కాస్ట్లీ అయినా పర్వాలేదు. ఎంత పేదవాడైనా కూడా అప్పు చేసి కూడా కొనుక్కునే సందర్భాలు ఉన్నాయి. అంటే అప్పు చేసి అయినా సరే, ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకుని అయినా సరే, ఎలాగోలాగా అది వేసుకోవాలా, బాడీలోకి వేసుకొని ఆ లోకంలో ఒక మత్తు లోకంలో విహరించాలనేటువంటిది ఆలోచనలో యువతలో ఈ మధ్య ఎక్కువైపోయింది. దానికి కారణము సెల్ ఫోన్లో చూసే వీడియోలు మైండ్కి స్ట్రెస్ కలుగు చేస్తూ ఉన్నాయి. ఎన్ని రకాల ఒక సెల్ ఫోన్ ఉందంటే దాంట్లో ఎన్నో వందల యాప్స్ ఉంటాయి. అవన్నీ చూసి రీసెర్చ్ చేసి వాటిలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. చెడు ఎక్కువగా మనిషి మీద ప్రభావాన్ని చూపించడం వల్ల వీళ్ళు ఈ మత్తు లోకంలో విహరించాలని, అంటే తక్కువ సమయంలో నేను లైఫ్ని ఎంజాయ్ చేసేసేయాలి, అంతే, అన్ని టేస్ట్ చేసేసేయాలి, దానిలో ఏం మత్తు ఉందో ఏం కిక్ ఉందో నేను తెలుసుకోవాలి. అటువంటి ఆలోచనలలో మనిషి అనేవాడు ఆడగాని ఆడలేదు మగలేదు, అందరూ కూడా ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ పాన్ పరాగు, ఆ తర్వాత ఇంకా దాని తర్వాత డ్రింక్ తర్వాత డ్రగ్స్, అలా 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 వాళ్ళు ఒకటి తర్వాత డోసులు పెంచుకుని ఐటమ్స్ మార్చేస్తారు. మందు తాగని వాళ్ళు మందు తాగకుండా కూడా
ఈ డ్రగ్స్ తీసుకొని దాంట్లో ఇంకా డ్రగ్ అంటే ఇంకా అల్టిమేట్ అనమాట వాళ్ళకి. సో అలా అయితే ఇక్కడ ఒక విషయం మ్యామ్, ఎంత ఇప్పుడు మీరు చెప్పారు ఒక డాక్టర్ 80 లక్షల వరకు అంటే అది దాదాపు ₹1,00,00,000 అన్నట్టే మనకి. అంతే. ఇంత అంటే ఇంత దొరుకుతుందా మరి డ్రగ్స్? సప్లై చేస్తున్నారు ఎక్కడెక్కడ నుంచో, వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు. ఎందుకు పట్టుకోలేకపోతున్నాం మనం. అంటే ఇక్కడ మన ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందంటారా, లేకపోతే ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్పలేను, కానీ వాళ్ళు కూడా అంత పకడ్బందీగా దాన్ని బయటికి అంటే లోపాయకారిగా నడుస్తుంది ఇది. అంటే పబ్లిక్గా ఎవరు ఇవ్వట్లేదు. అది ఎంత సీక్రెట్గా నడుస్తుంది ఆ వ్యాపారం. ఆ సీక్రెట్ వ్యాపారాన్ని పట్టుకోవడం అనేది కొంచెం కష్టమైన విషయమైనా ఎఫర్ట్స్ పెడితే పట్టుకోవడం అనేది అసాధ్యమైంది ఏమీ కాదు. సో ఇప్పుడు ఆవిడ పట్టుబడింది, ఆవిడకి ఎవరు సప్లై చేశారనేది బయటకు వస్తుంది కదా. అలాగే ఇప్పుడు మంగ్లీ ఎక్కడి నుంచి తెప్పించింది ఆ డ్రగ్స్ అనేది బయటకు వస్తే, ఆ మొత్తం మెటాలియన్ ఎక్కడ ఉన్నారనేది తెలిస్తే తీగలాగితే డొంకంతా కదులుతుంది. రైట్ మేడం, రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.